మీ కూతురుతో మాట్లాడినా ఇవన్నీ తెలిసి ఆల్రెడీ ఆమె ఎప్పటి నుంచో అనుమానం పడుతుందంట మీ ఇద్దరు గురించి. ఎవరు క్షమించరు. మీ కూతురు వచ్చి మాట్లాడితే ఏం చెప్తా చెప్పు ఆమెకి. ఏంటి అసలు నువ్వెందుకు రమ్మన్నావు? పండవ చెప్పు. నీ పిచ్చి లేసినట్టుంది నీకేమో. పిచ్చి అంటే అసలు నిద్ర పడతలేదు నాకు. ఏంది దూరం జరిగేది? అగో ఎవడు వస్తాడు? ఎవరిని పిలిచినావు? ఎవరోనా? వీడేనా కాదు, నువ్వు ఎవరు చెప్పు ఫస్ట్. ఉంచుకున్నావా? ఏం మాట్లాడు నువ్వు చక్కగా మాట్లాడు. నీకే కాదు ఫస్ట్ ఏమైతుంది? సరే ఏమైతుంది నీకు? అట్లా మాట్లాడుతున్నాయి మరి ఎట్లా మాట్లాడుతున్నాయి? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావురా? కొంచెం అత్త అనుకుని ఇట్లానే మాట్లాడేది. అత్తకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇష్టం ఉన్నట్టు బోగు ఇది అది అంటున్నావు. సిగ్గుందారా? ఫాల్తు పాడక. నీకు తెలియంది ఒకటే, నీకు ఒకటి చెప్తున్నావు నువ్వు. ఆమె ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది, నువ్వు ఒకటే ఆమెను టార్చర్ చేస్తున్నావు అంట. అదేందో కనుక్కుందామని వచ్చిన. నేను ఎవరో కాదు, ఆమెతో రిలేషన్ లేదు, ఏం లేదు. అర్థమవుతుందా? ఏంది రిలేషన్ లేదు? నువ్వెట్లా ఎందుకు కొడుతున్నావురా? నువ్వు ఆమెను టార్చర్ పెడుతున్నావు అంట. ఎందుకు టార్చర్ పెడుతున్నావు? ఆమె దగ్గర ఏముందిరా? నీకు సిగ్గుందా? నీకు కాదు, నీకు కాదు పెళ్ళైంది కదా నీకు? పెళ్ళముంది కదా, మరి నీకు ఆమెతో ఏమవుతున్నారా? ఇదే సార్ ఫస్ట్ కొంచెం నాకు అలవాటు చేసి. ఏమని అలవాటు చేసింది? రాసుకొని పూసుకుంటూ ఉండు. నాకు మందు పెట్టింది సార్. కూతురు మీద నాకు మనసు లేక దీని మీద అచ్చిటట్టు చేసింది సార్. నాకు అవునా? తక్కువది కాదు సార్. నీదేం లేదు తప్పు. నీదేం తప్పు సార్. అదే సార్ చేసింది. నువ్వు ఆమె మీద అంతా నెట్టకు. నాకు తెలుసు అన్ని కథలు, కానీ నువ్వు ఇక్కడ రామా ఫస్ట్ ఇడ్జర్ కాదు. నీకు ఆయనకి ఏం సంబంధం చెప్పు. అప్పటి నుంచి ఆయన ఒకటే అదే చెప్తుండు. నీకు ఆయనకి ఏం సంబంధం చెప్పు. నువ్వు అన్ని అబద్ధాలు చెప్పక ఉన్నది బయట చెప్పు. మర్యాద చెప్తున్నా, తమాషాలు చేస్తున్నావు నువ్వు. మరి అంతగానో వాడు ఫోన్లో మాట్లాడినప్పుడే చెప్పిండు. వాడు అప్పటి నుంచి వదులుతుండు, వచ్చినా కూడా అదే చెప్తుండు. నీకు ఆయనకి ఏం సంబంధం లేదా? ఎందుకు డ్రామాలు చేస్తున్నావు? నువ్వు తాగుతావా? తాగుతా సార్. ఇది కాబట్టి పంట లేదు సార్. అసలు అలవాటు అయింది. అదేం మాటలు రానిది పంట లేదని. నువ్వు పెళ్లి చేసుకుని నీ పిల్ల ఉండగా ఆమెతోటి ఈమెతోటి ఏం వస్తున్నారని మందు పెట్టింది సార్. అసలు మందు పెట్టింది. ఇద్దరితో పూసుకొని రాసుకొని తిరుగుడు. నాతో 10 రోజుల కావచ్చు ఫోన్ లో మాట్లాడలేదు. ఇప్పుడేమో ఫోన్ చేసి నాకు పిలిపించింది రూములకు. పిలిపిస్తే మళ్ళీ నన్ను నెట్టేస్తాను, అది నెట్టేస్తాను, ఇది నెట్టేస్తాను. మళ్ళీ నువ్వు తాగొచ్చినావు, అర్థమైందిరా? నీకు పిచ్చి కనిపిస్తుంది. నువ్వు దేనికోసం వచ్చి తాగి వచ్చినావు, కానీ ఇవన్నీ కాదు. కానీ ఈయనకి నీకు రిలేషన్ లేదా ఇక్కడ? నీకు లేదా? ఏం లేదా అంత నిజానా? ఏం లేదా? ఏం లేదు. ఇప్పుడు సార్ వచ్చిన మొత్తం నా మీద నెట్టుతాను కదా. ఎక్కడేముంది ఉండేదే చెప్తున్నా నేను. నాకు తెలుసమ్మా. నువ్వు ఒకటి తెలియదు ఏంటంటే, నువ్వు కంప్లైంట్ ఇచ్చినావా? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఆల్రెడీ మీ ఇంటికి వెళ్ళినా, మీ కూతురుతో మాట్లాడినా. ఇవన్నీ తెలిసి ఆల్రెడీ ఆమె ఎప్పటి నుంచో అనుమానం పడుతుందంట మీ ఇద్దరు గురించి. పనికి పోకుండా ఈడేమో తప్పించుకొని ఇంట్లో ఉండడం, నువ్వు ఈ ఇంట్లోనే ఉండడం, ఏమేమో చేస్తు. నువ్వు చెప్పిన 4 నెలలు ఎన్ని నెలలు ఎప్పటి నుంచి కొంచెం అవాయిడ్ కన్ఫ్యూజ్ అయ్యి ఇంతకుముందు నుంచి ఒకటే 5 నెలల కాడ నుంచి సార్ ఇది ఏదో నడుస్తుందట మీ మధ్యలో మ్యాటర్. అది ఆమెకు తెలియదు ఏందనేది. ఏంది మ్యాటర్ చెప్పు. చెప్తావా? ఏంది చెప్పమ్మా. నీకేం లేదు అంతే చెప్తావా? నేను చూపిస్తావు మీ కథలు ఏం చేసారు మీరు. ఆమె వీడియో రికార్డింగ్ చేసిన. మీరు ఇంతకుముందు జస్ట్ ఒక కంప్లైంట్ ఇచ్చి నువ్వు వారం రోజులు అవుతుంది. వారం రోజులే నేను ఆల్రెడీ ఇంట్లో రికార్డింగ్ పెట్టినా. నీ కథలు ఏముంటుందని చూసినా. ఎవరిది ఇప్పుడు చెప్పు.
ఇదే నన్ను చేసేది. నువ్వు అంటున్నావు కదా నీతిగా మాట్లాడినావు, ఎట్లా ఎట్లా చెప్తున్నావు? వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడినావు? నీకు ఆయనకేం సంబంధం లేదు, మంచిగా ఉండవు అన్నీ ఇందాకనే చెప్తున్నావు కదా. ఇది ఆ పని చేసేది మాటలు ఎట్లా ఏం మాట్లాడుతున్నావు చూడు. నువ్వు 10 రోజుల నుంచి అవాయిడ్ చేస్తున్నావు, ఏమవుతుంది? నువ్వే చెప్పరా ఏమైంది? కూల్గా మాట్లాడాలి. పాప లేదు అందుకనే కదా నేను వచ్చింది. పాప లేదని చూసా వచ్చిన. బాగా దెబ్బ ఎన్ని రోజులను ఉండాలి? పాప ఉంటుందా? నీ గురించి పిచ్చెక్కి పోతాను తెలుసా? అవాయిడ్ చేస్తాను అంటే ఇష్టం లేదా? నేను అందంగా లేదా? ఉన్నా కదా మరి మంచిగా ఉండి మంచిగా చూసుకోవాలి. మంచిగా చూసుకోవాలి. నువ్వు మర్చిపోయిన పిచ్చిదా రొమాన్స్ చెప్పినట్టు విశేషాలు 10 రోజులు చెప్పు. బిడ్డ లేదు, బిడ్డ లేదని చూసి నేను వచ్చేసాను. నువ్వేంటే బాగా తప్పించుకుంటావు. నేను గురించి నేను కృషి కొద్ది వంట తర్వాత చేసావు. వంట నాకు పిచ్చి లేదంటే నేను చంపి పడేస్తా. అర్థమైందా? మంచిగా చూసుకుంటాను. నేను అంత ఇష్టం లేదు. మరి ఎందుకే దూరం పెడుతున్నా? పని ఉంది కదా, పని అయినాక మాట్లాడదాం కూర్చోవాలి. నువ్వేదో మనసులో పెట్టుకొని ఇష్టం లేదు. మళ్ళీ పోలీస్ అయినతో ఏంది తెలవనట్టుగా చూస్తా చెప్తాను. మాట్లాడు కాదు, నువ్వు నన్ను చూస్తలేవు. ఏం చేస్తా? అన్ని ఇచ్చుకుంటా. నువ్వు డ్రామా దిగుతా. ఊరికేంది కానీ బెడ్రూమ్ ఇవన్నీ ఇదంతా మన బెడ్రూమ్ ఉంది కదా. సరేపా అదే నా మాటలు మాట్లాడేది. నువ్వు ఇష్టంతో ఆయనతోటి కలుస్తున్నావు, మళ్ళీ ఆయనతోటి తిరుగుతున్నావు, నవ్వుకుంటా ఎగసగలు వేసుకుని మాట్లాడుతున్నావు. మళ్ళీ నీకేం సంబంధం లేదంటున్నావు. సిగ్గుందమ్మా నీకు? మాట్లాడేందమ్మా? ఆడ ఏమవుతాడు నీకు? ఇక్కడ ఏమవుతాడు? అల్లుడవుతాడు. అల్లుడితో ఇదే నన్ను పని చేసేది. నాకు చెప్పినప్పుడు ఏం చెప్పినావు నువ్వు? వాడే నీకు టార్చర్ పెడుతున్నావు అన్నావు, కానీ కనిపించలేదు కదా టార్చర్. నువ్వే ఇష్టంగా అంతోటి ఏమంటే అది కవించి మాట్లాడుతున్నావు కదా దగ్గర వెళ్ళి. మాట్లాడవు. సిగ్గుండాలి కొంచెమైనా. నీకు భర్త లేడు, ఎవరు లేడు. నువ్వు ఒక కూతుర్ని పెళ్లి చేసి వానికి అల్లుడిస్తే వాడినేమో ఆయన వెనకాల నీ కొంగు వెనకాల తిరుక్కుంటా ఇది చేసి ఇప్పుడు ఎవరితో తిరుగుతున్నారు? ఇప్పుడు ఇంకో 2-3 తిరుగుతాను. ఎప్పుడు చూసినావు? ఎప్పుడు ఒక 3 నెలల కింద చూసిన సార్. 3 నెలల కింద చూసినావు. అప్పటి నుంచి ఏం చేస్తున్నావు అంటే అవాయిడ్ చేసుడు, ఫోన్ చేయకపోవటం. అంతకుముందు నీతో ఉండి తర్వాత సార్ ఇక వాళ్ళు కలిసిన కాంచెల్లి 3 నెలల కాంచెల్లి అవాయిడ్ చేసుడు, ఫోన్ లేకపోవడం, వేరు ఇట్లా నెట్ వేయటం, ఎవరో తెలియనట్టుగా చేయడం. ఇప్పుడు చెప్పమ్మా, మాట్లాడతలేవు ఏంది నీది? కానీ చెప్పు. ఇంకా 2 ఉన్నారంట. ఇదేనా నువ్వు చేసేది? ఒక తల్లిగా నువ్వు ఒక కూతురు కాపురాన్ని నిలబెట్టాలి పోయి ఇదే నువ్వు చేసేది. సిగ్గుందా నీకు? అది నీకు ఇట్లా కాదు. నేను ఆల్రెడీ మీ కూతురు చెప్పిన ఆమె వస్తే నీకు ఉంటుంది. ఇట్లా కాదు కానీ లేదో మీరేందో తెలియకుండా నువ్వు కూడా సిగ్గుందారా? ఆమెకైతే బుద్ధి లేదు, నీకేమైందిరా? నీకు ఆల్రెడీ పిల్ల పెట్టుకొని పెళ్ళి చేసుకున్నావు, మంచిగా ఆమెతో ఉండక వీళ్ళతో ఈమెతో ఏం అవసరం వచ్చిందిరా? ఆమెకైతే బుద్ధి లేదు, నీకేమైందిరా? ఏమే సార్ కాలు మీద రాసుకొని అదే చెప్పు.
మందు పెట్టిందాను ఇంకేమైనా అంటే చేయకండి సార్ మా బిడ్డకి ఆగమ్మా నువ్వు అన్ని తమాషాలు చేస్తున్నావు అది చేయక సార్ పిల్లలు ఊకో ఫస్ట్ ఊకో తప్పు అయిపోయింది ఎప్పటి నుంచి అట్లా జరగదు జరిగేది కాదు ఉంటా ఊకో. చేయక నువ్వు మాట్లాడకమ్మా నువ్వు చేసిన తప్పు ఎవరు క్షమించరు నీ కూతురు కార్పొరేట్ని నువ్వే ఖరాబ్ చేస్తున్నావు వాళ్ళని పెళ్లి చేసినావు మంచిగా ఉండాలని నువ్వు చూసి వాళ్ళని చెడగొడతావు హలో ఏడున్నావు మనం పక్కన ఉన్నావు కదా సరే నీకు ఆల్రెడీ అడ్రస్ పెట్టినా కదా ఆఫీస్ చూపించినా కదా నీకు ఆఫీస్కి లోపల రా పైకి రా మాట్లాడదాం మీ మమ్మీతోటిగా వస్తూ కానీలు చేస్తారు వస్తుందా నీకు ఇట్లా కాదు కానీ తమాషాలు చేస్తున్నా కొంచెం సిగ్గుందా అమ్మ నీకు శరం లేదు ఏం లేదు ఈ సమాజంలో తెలిస్తే ఏమనుకుంటారని అర్థం కాదా నీకు ఏం చేస్తున్నావు ఎందుకు మాట్లాడమ్మా ముందరా ఏంది చెప్పు నీ ప్రాబ్లం ఏం చెప్పు ప్రాబ్లం ఏం చెప్పు నీ మొగుడు లేడు అయితే నీ మొగుడు లేకపోతే ఎవరైనా ఇప్పుడు సపోజ్ నీకు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరితో మాట్లాడో ఏదో పెళ్లి చేసుకో అంతేగాని లేకుండా ఇంట్లోనే అల్లుడితో రిలేషన్ పెట్టుకొని ఇలాంటి తప్పు చేస్తే ఎట్లా ఎవరు క్షమిస్తారు చెప్పు నీ కూతురు క్షమిస్తుందా పొరపాటు అంటే ముందు తెలియదా నీకు ముందు తెలియదా అట్లానే దగ్గర రాణిస్తాలేను ఏమని రాణిస్తలేవు దగ్గర రాణిస్తాలే నేను మాట్లాడతలేను నెల నుంచి అన్నా మరి కాదు ఈ వీడియో రికార్డ్ చేసిన 6 రోజులు అవుతుంది నువ్వు కంప్లైంట్ ఆ రోజు ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన మరి 6 రోజులు అయితే నువ్వేమో సార్ ఆ రోజు టార్చర్ పెట్టి అటు ఇట్లా చచ్చిపోతా అది దాన్ని బెదిరించిండని ఆ రోజు తప్పని పరిస్థితులు చేసిన ఏం తప్పు నాకు ఒకటే అర్థమైంది ఒకటే వాడు చెప్పేది ఏంటంటే వాడిని వదిలేసి ఇద్దరితో తిరుగుతున్నావు వాళ్ళు దొరికిరు కాబట్టి నేను వదిలేస్తున్నావు ఇప్పుడు మరి నువ్వు అక్కడ వాళ్ళిద్దరితో చేసే తప్పు కదా నువ్వు చేస్తున్నావా లేదా నిజం చెప్పి ఇప్పుడు చెప్పమ్మా ఇప్పుడు కూడా కామ్ ఉంటున్నది ఏమిస్తుంది చెప్పు వాళ్ళు నీకు వాళ్ళ దగ్గర సుఖం ఉంటే చాలా నీకు పరువు ఏం అవసరం లేదా సార్ మా బిడ్డ నా అల్లుడు మంచిగా ఉండాలని నేను అవన్నీ చూసి నన్ను విడిచిపెడతాడు సరే వాడిని కొట్టియో ఏదో ఒకటి చెప్పి బుద్ధి చెప్పి చేంజ్ చేస్తా మరి నువ్వు చేసే తప్పు బయట నేను చెప్పినా నేను వదులుకో అంటే ఇంటలేడు అట్లని మనసు తిరిగిపోతుందని అట్లా చేసిన నేను ముందు తప్పు చేసేటప్పుడు తెలియాలి ఇవన్నీ కాదు బాగా కవరప్ చేసుకుంటా ఎంత నటించి చెప్పినావు చెప్పు ఫస్ట్లో నువ్వు మరీ ఇంత నటిస్తారు ఎవరైనా ఏం లేదు నా అల్లుడికి నా వాడే టార్చర్ పెడుతుండు వాడే ఇబ్బంది పెడుతుండు అని చెప్పినావు సిగ్గుండాలి కొంచెమైనా ఒక ఆడదాన్ని ఉన్నావు అబద్ధం చెప్తే నేను కెమెరా రికార్డ్ చేస్తున్నాను కూడా తెలుసు నీకు ఎంత ధైర్యం నాకు అర్థం కాదు నీకు కెమెరాలో రికార్డ్ అవుతుందని తెలియదా నీకు అన్నీ నువ్వు చేసిన నటన అంతా బయట పడుతుంది కదా అంత బుర్ర లేకుండా ఉన్నదని ఎట్లా బతుకుతున్నావు నువ్వు మీ కూతురు వచ్చి మాట్లాడితే ఏం చెప్తా చెప్పు ఆమెకి వచ్చింది నాకు మాట్లాడు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇద్దరు ఏం కథలు నడుపుతున్నారు ఇక్కడ చెప్పు ఎందుకు సైలెంట్ అవుతున్నావు ఏందమ్మా నీకు ఈయనకి ఏముంది చెప్పు ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నావు 5 నెలల నుంచి నోరు మీరు మళ్ళీ చేసిన తప్పు కాక మందు ఇది అని సిగ్గుందారా నీకు ఫాల్తు పాడక నోరు మీ చెప్పమ్మా ఏంది ఇట్లా చెప్తే మాట్లాడు నీ కూతురు చెప్తుంది కదా ఇప్పుడు నాకు ఆపడం జరగడదాం అనుకున్నావా ఎప్పుడు చేస్తున్నా అసలు కాదు నీతో ఎప్పటి నుంచి అయినా కొట్లాడుతున్నా ఎప్పటి నుంచి టార్చర్ పెడుతుండే 5-6 నెలల నుంచి టార్చర్ పెడుతుండు 5-6 నెలల నుంచి అప్పుడు ఏమైనా పెళ్లి చేసుకుని ఆమె అయితే నువ్వు మెయింటైన్ చేస్తే ఆమె ఏం చేస్తా చెప్పు పిల్లలు ఉన్నారమ్మా నీకు పిల్లలు లేరు ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి మీకు 1.5 year అయింది మరి 1.5 year నుంచి పిల్లలు లేరు వాళ్ళు ఏముంటుంది అని నీకు తెలియదు ఒక తల్లిగా ఉండే వాళ్ళ మధ్యలో నువ్వు పోతే వాళ్ళ ఏడా పిల్లలు అంటాడు చెప్పు వాడికంటే సిగ్గులేదు నీకు ఉంది కదమ్మా ఈ చెత్తనా కొడుకు ఎవరి దగ్గర పెట్టి ఆశ చూపిస్తే వాళ్ళ దగ్గర వెళ్ళిపోతావా నీకు వాయు వ్యవస్థలు ఏం తెలియదు ఆరా ఫాల్తు పడకావు ఆమె ఏమవుతుంది ఏంది ఆమెకు బుద్ధి లేదు మొగుడు లేక ఆమె అట్లా చేస్తుంది అనుకో నీకేమైందిరా ఆమె ఫస్ట్ ఎట్లయినా ఉండొచ్చు రా తప్పు ఎవరైనా చేస్తే తప్పు చేస్తున్నావు అని చెప్పాలి ఆమె తప్పు చేస్తున్నావు నువ్వు కూడా కమిట్ అవుతావా ఆమె ఇప్పుడు రూమ్ కు రమ్మని పిలిచింది సార్ ఇప్పుడు పిలవడం అవసరం 5 నెలల నుంచి నడుస్తుందంట కదా మీ కథలు అవును సార్ అవును మరి అప్పుడు ఏమైంది ఆమె తప్పు చేస్తుంది ఓకే తప్పు చేస్తున్నావు అని చెప్పొచ్చు కదా నువ్వు అంటున్నా నాకు అప్పుడే డౌట్ వచ్చింది నేను పనికి వెళ్ళిపోయేదాన్ని ఎదురుండే వాడు ఏదో కహాని చెప్పి ఉండిపోయేవాడు ఇంటికాడ సో ఏం బతుకురా మీద నాకు అర్థం కాదు ఏం బతుకమ్మా మీద నాకు అర్థం కాదు మీ ఆయన చనిపోయిన నుంచి మంచి పెంచినా అన్నావు పెంచి ఇదే నన్ను చేసేది చెప్పు కామ్గా ఇంకా మాటలు లేవా నీకు ఇప్పుడు తప్పని తెలిసినాక
మస్తు నటిస్తుండే కదా ఇంతకుముందు, ఇప్పుడేమే మాట్లాడమా చెప్పు, నీ కూతురికి ఏం చెప్తా చెప్పు. సరే మీరిద్దరు కలిసి ఉంటారా మరి? ఆమెను పంపించేస్తారా? ఏం చేద్దామంటావు ఇప్పుడు చెప్పు మరి. తప్పైందిలే బిడ్డ, ఏం తప్పు? చూసుకుంటా మంచిగా ఉన్నాడు మీరు. ఇక నువ్వు ఉండగా ఎట్లా మంచిగా ఉంటారు చెప్పాలి? దూరమే ఉంటున్నా బిడ్డ, నేను నా తప్పు నేను నేర్చుకున్నా. ఎప్పుడు ఇట్లా జరగని చేసిందని చేసి తప్పంటే ఎలా? ఏం సమాజంలో తెలిస్తే ఏమనుకుంటారు ఏంది అని కొంచెం కూడా ఉండదు. పెరిగిన ఒక చిన్నపిల్లలు అంటే ఆమెకు అర్థం కాక ఏమో తప్పు చేస్తారు అనుకో. నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని అన్నావు, ప్రతిదీ అనుభవించి ఉంటావు. ఎక్కడ దా పెళ్లి జరిగిందంటే పిల్లలు ఎట్లా అయ్యిందని అన్నీ తెలిసి ఉంటాయి నీకు. నువ్వే తప్పు చేస్తే ఎవరికి చెప్తా చెప్పు? సరే ఈ తప్పు ఒక వదిలేసేయి. మరి ఇద్దరు ఏమన్నా అంటున్నావు కదా, వాళ్ళదేం కథ, వాళ్ళతో తిరుగుతావు ఇప్పుడు మరి. ఇద్దరు ఏమన్నా మెయింటైన్ చేస్తుందంట, మళ్ళీ ఫోన్లో ఈడు చెప్తుండు ఇప్పటి నుంచి ఈయన వదిలేసి వాళ్ళకి తిరుగుతుంది కాబట్టి ఈ టార్చర్ పెడుతున్నట. ఇది కథ మీ ఇంట్లో జరిగేది. ఎవరు మీరా ఫాస్ట్? ఎన్ని నడుపుతారు ఇంట్లో. ఈ కాలం అంతా ఎట్లా చేంజ్ అవుతారేమో. నువ్వు ఎన్ని రోజులు తప్పు చేసింది ఎన్ని రోజులు ఉండవు, ఏదో ఒక రోజు బయట పడుతుంది. తప్పు చేసేటప్పుడు గుర్తుండాలి. నాకు పెళ్లి చేసేటప్పుడు నువ్వే చేసుకోవచ్చు కదా, లేదు నాకెందుకు చేయడం? అనవసరంగా పెళ్లి చెప్పాడు ఎందుకు మరి? ఇప్పుడు ఏమంటావు చెప్పు లాస్ట్? నా జీవితం పోయింది. వాళ్ళిద్దరు ఉండమంటావా కలిసి, లేకుంటే నువ్వు ఉంటావు? అల్లుడు మంచిగా ఉండాలని నేను అట్లా పక్కన అల్లుళ్ళతో మాట్లాడి అట్లా అనుమానం పెట్టిన అల్లుడు నన్ను వదులుకుంటాడు, ఇవాళ మంచిగా ఉంటారని నేను అట్లా చేసిన. అంతే, వాళ్ళతో నేను తప్పు చేయలే, ఇద్దరితో తప్పు చేయలే. మరి వాళ్ళు పడాలని ఆయన ముందు తిరగాలని అలా బైక్లకి అక్కడిక్కడ పోయిన నన్ను వదిలేసుకున్నాను. నువ్వు చెప్పొచ్చు కదా మరి తప్పని ఆయనకి. ఫస్ట్ 5 నెలల ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏం లేదు, ఒకటే, నువ్వు నీ కూతురు కాపురాన్ని నువ్వే ఖరాబ్ చేసినావు. నువ్వు ఏం చెప్తావో చెప్పు. నీ కూతురు నమ్మేటట్టు చేసుకో. ఎవరైనా ఏ కూతురు నమ్మదు. ఇప్పుడు నువ్వు చేసిన ఇలాంటి పని ఎవరైనా క్షమించారు ఇక్కడ. వాళ్ళతో కలిసి ఉంటున్నావు, ఆమెనే మళ్ళీ ఇది చేసినాను. ఎప్పుడు ఇట్లా జరగదులే బిడ్డ, మీరు మంచిగా ఉండండి. మీ దగ్గర ఉండమంటే ఉంటా, లేకపోతే మంచిగా ఇక మంచిగా ఉండేది ఏం లేదు. ఒకటే చెప్తున్నా, నువ్వు వాళ్ళతో ఉండవు, నువ్వు సపరేట్గా ఉండు. నువ్వు చేసిన తప్పు నేను చూసినప్పుడల్లా ఇంట్లో ఎట్లా తిరుగుతా చెప్పు? ఒక తల్లిగా నువ్వు ఇట్లా చేసినావు. బయట ఉండి బతుకు, తెలుస్తుంది ఇప్పుడు నువ్వు చేసిన కర్మకి. నువ్వేంద్రా ఉంటావా? ఏమవుతుంది మళ్ళీ వేరే వాళ్ళతో రిలేషన్ పెడతావు? మరి మందు ఎవరో పెట్టిరు, మళ్ళీ వాళ్ళతో వెళ్తా అంటే లేదు సార్, వదిలేస్తా సార్. నా భార్యతో మంచిగా ఉంటుంది. నీకు తెలియదేమో, ఏదో మాట్లాడి కాదు. నేను ఆల్రెడీ కెమెరాలు అన్నీ పెట్టినా. ఓకే సార్. తెలుసా నీకు? కెమెరా రికార్డ్ అవుతుంది మొత్తం. మీ వాళ్ళు ఎవరున్నారు ఉంటేనే మంచిగా మీ వాళ్ళ దగ్గర తీసుకెళ్తా, ఈ చేసిన అన్నీ చూపిస్తా. నీ ఇజ్జత్ అంతా పోతుంది. నలుగురు తన్నిస్తా, విడాకులు ఇప్పించేస్తా. విడాకులు కావాలా వేరేతో నిన్ను ఎవరు పెళ్లి కూడా చేసుకోరు. ఈ కాలంలో అమ్మాయిలు ఎవరు ఇవ్వడమే ఎక్కువ. నీకు తెలుసా? మంచిగా ఉంటా? ఎట్లా నమ్మాలి అంటున్నా? నమ్ము సార్, మా భార్య చెప్తుంది నమ్ము. అవునా? ఆమె ఎందుకు చెప్తారా? నమ్మకం లేకుండా లేదుగా మీ మీద. నీకు నేను ఎట్లా నమ్ముతా? నువ్వు చూసుకుంటా, నాకేంటి గ్యారంటీ? చెప్పు, ఏం చేస్తావు చెప్పు. చెప్తాను, ఇక మందు చెక్ చేసుకుందాం, మంచిగానే ఉంటా. నమ్ముతున్నావా? నాకైతే నమ్మకం లేదు. ఇది ఒకసారి చూడు ప్లీజ్, ఒకసారి చూడు. ఎందుకంటే స్టేషన్లో పడితే ఇజ్జతి పోతుంది. బయట వచ్చిందమ్మా ఇజ్జతి. అప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు గుర్తు రాలేదురా నీకు? నేను మమ్మీ చేసింది ఇదంతా. చేసింది ఆమె గడ్డి తినదు, నువ్వు తిన్నావు గడ్డి. మళ్ళీ సిగ్గు ఉండాలి మనిషి చెప్పినప్పుడు. ఆమె చేసింది, ఈమె చేసింది. ఏం రా ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఆమెకు నీకేం బుర్ర లేదా? ఏం లేదా? నీకేం ఆలోచన లేదా? నీకేం అర్థం కాదా? నువ్వు మనిషివే కదా, నీకు తెలుసా? మరి నీకు తెలియదా అది చేస్తుంది తప్ప అని? నీకు తెలియదా అంటున్నా? ఆమె మీద నెడుతున్నాయిందిరా. ఆమె తప్పు చేస్తుంది, ఆమె తిరుగుతుంది, చేస్తుంది. సరే, ఆమె బుద్ధి లేదు, నీకేమైంది? ఇద్దరే. ఇంకొకసారి ఇది జరిగిందనుకో, మర్యాద ఉండవు. నేను ముందే చెప్తున్నా. ఒకటే అమ్మా, ఇప్పటి నుంచి నీ దగ్గర చక్కగా ఉంటే ఓకే, లేకపోతే నాకు ఒక ఫోన్ కాల్ చేయి, నేను డైరెక్ట్ పోయి స్టేషన్లో పెట్టించేసాయి. నీకు ఇబ్బంది పెడితే నీకు గృహహింస కేసు ఉంటుంది, దాని కింద పెడితే అని పని అయిపోతుంది. అర్థమవుతుందా? నువ్వు చక్కగా మంచిగా ఉండి బయట ఎక్కడైనా ఉండు 4 రోజులు. నీ ఇప్పుడు చేసిన తప్పు ఇంట్లోనే చూసుకొని తిరగాలంటే కష్టం. అర్థమవుతుందా? అక్కడైనా మంచిగా ఉంటావా, మళ్ళీ ఏమైనా తప్పు చేస్తావు?
లేదు సార్ మంచి తప్పు చేస్తే ఏం రాదమ్మా, ఒకటి గుర్తుపెట్టుకో. ఏ నా కొడుకు నిన్ను ఎవ్వడు పెళ్లి చేసుకోవడం ఏం చేయడు. పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్న పెళ్ళి అయింది, ఆమెని ఎవరైనా లవ్ చేస్తారా? ఒకటే ఆలోచించు. లవ్ చేసినా పెళ్లి చేసుకుంటా అన్నా ఎవరు చేయరు. నీ లైఫ్ ఏదో నువ్వు కష్టపడి బతుకు, ఇన్ని రోజులు బతికినావు కాబట్టి. ఒకవేళ అంతగాన పెళ్ళి ఏమైనా ఆలోచన ఉంటే అది తర్వాత ఆలోచించు. ఇవన్నీ వేస్ట్. ఫస్ట్ నీ పిల్లలు లేరంటారు, ఎట్లా ఉండాలి ఏందని అవి ఆలోచించు. ఉన్నది నువ్వు ఒకదానివే కాబట్టి. సరేనా? వెళ్ళండి వెళ్ళు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒకటే, ఇప్పుడు మీ హస్బెండ్ కానీ ఎవరైతే మీరు ఉంటున్నారో వాళ్ళు కరెక్ట్ లేకపోతే వాళ్ళని కరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు తప్పుదారిలో ఉన్నారు కదా అని మీరు కూడా తప్పులు చేస్తే అది వాడు చేసిన తప్పే మీరు చేసినట్టు ఉంటుంది. దాంట్లో ఇంకా తేడా ఏముండదు. ఒకరు తప్పు చేస్తున్నారంటే మనం కరెక్ట్ చేసుకోవాలి, కానీ మనం ఆ దారిలో వెళ్ళొద్దు. అది చెప్దాం అనుకుంటున్నా. నేను చేసిన విధానం చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసింది కరెక్టా రాంగా కింద కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.